హాయ్ గాయ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే నేను మా ఫ్రెండ్ రిసెప్షన్కి అయితే వెళ్తున్నాను అనమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 6:30 అట్లా అవుతుంది. 7:15కి అట్లా బయలుదేరదామని అనుకుంటున్నాం. మామూలుగా అయితే 7కి స్టార్ట్. సో ఇంకా రెడీ అయిపోవాలి. బాత్ అయితే చేసినాను. సో హెడ్ బాత్ ఫుల్ తల అయితే ఆరిపోయింది. సో ఇంకా అన్నీ తీసి పెట్టుకున్నాను అనమాట, చూపిస్తా. సో ఇది నేను వేసుకోబోయే అవుట్ఫిట్. జస్ట్ లైక్ హాఫ్ శారీ అట్లాంటివి ఏం కాదు కానీ నార్మల్ డ్రెస్ అనమాట ఇది. అండ్ అన్నీ తీసి పెట్టుకున్నాను. బ్యాంగిల్స్ అండ్ ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నాను సింపుల్గా. అండ్ సో ఇప్పుడైతే రెడీ అయిపోతాను. రెడీ అయిపోయిన తర్వాత చూపిస్తాను. టడాన్, దిస్ ఈజ్ మై బ్యూటిఫుల్ అవుట్ఫిట్. సో సారీ మధ్య మధ్యలో ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నందుకు, ఎందుకంటే వాయిస్ అనేది గొంతులోనే అయిపోయిందనమాట అక్కడ. సో అందుకే వినిపించట్లేదు, అందుకే నేను సపరేట్గా మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఇదనమాట నా బ్యూటిఫుల్ అవుట్ఫిట్. సో హాఫ్ శారీ అలాంటివి వేసుకుందాం అనుకున్నా, బట్ ఎందుకులే అని చెప్పి రిసెప్షన్ కదా, ఇలా కొంచెం పార్టీ మూడ్ అలా ఉంటుంది కాబట్టి ఈ రెడ్ కలర్తో అడ్జస్ట్ అయిపోదాం ఈసారి. ఓకే, సో ఇంకా లేట్ చేయడం ఎందుకు, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకా ఇయర్ రింగ్స్ ఒకసారి వీడియోలో చూపించినాను గెట్ రెడీ విత్ మీలో. సో అవే పెట్టుకుంటున్నా. సో నా గోల్డ్ అయితే తీసేసాను. నేను నార్మల్గా అయితే రోల్ గోల్డ్ అలాంటివి పెట్టుకోను, జస్ట్ గోల్డ్ వే పెట్టుకుంటాను. అండ్ ఇప్పుడైతే ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నా. అంటే ఈ కలర్ రెడ్ కలర్కి మ్యాచ్ అయ్యే ఇయర్ రింగ్స్ ఉన్నాయి కానీ, బట్ అవి కొంచెం ఆక్సిడైజ్డ్ అనమాట. నా డ్రెస్ కొంచెం పర్ల్స్ అవన్నీ ఉంటాయి. సో ఇయర్ రింగ్స్ కూడా పర్ల్స్ ఉన్నాయి కాబట్టి మ్యాచ్ అవుతాయని చెప్పేసి ఇవి పెట్టుకున్నాను. బట్ చాలా బాగా సెట్ అయ్యాయి. ఇంకా ఫేస్కి వచ్చేసి నేను లాక్మే అబ్సల్యూట్ ప్రైమర్ అండ్ ఎన్బే వాళ్ళ స్ట్రోబ్ క్రీమ్, ఈ రెండు మిక్స్ చేసి అప్లై చేస్తాను అనమాట. ఇంకా ఫౌండేషన్, కాంపాక్ట్ పౌడర్ ఇలాంటివి ఏం వాడను అనమాట. కన్సీలర్ ఇలాంటివి ఏం వాడను అసలుకి. ఇంకా అలానే వెళ్ళిపోతారు. జస్ట్ కాంపాక్ట్ పౌడర్ లాస్ట్లో అప్లై చేసుకోండి, నో ప్రాబ్లం. బట్ నేనైతే అసలుకి అప్లై చేయను అనమాట. ఈ రెండు మాత్రమే యూస్ చేస్తాను. సో ఇది వరకు నేను ఫౌండేషన్ అప్లై చేసేదాన్ని, బట్ ఈ లాక్మే అబ్సల్యూట్ ప్రైమర్ ద్వారా నాకైతే అసలుకి ఫౌండేషన్ యూస్ చేయాల్సిన అవసరమే లేదు. సో ఇదే మంచిగా ఫౌండేషన్ లాగా అయిపోతుంది. సో ఈ రెండు ఇలా మిక్స్ చేసేసి అప్లై చేసేసుకుంటున్నాను. సో హియర్ వీ గో. సో నాకైతే నార్మల్గానే నా ఫేస్ బాగా అనిపిస్తుంది ఇవన్నీ అప్లై చేసేదానికంటే. ఇంకా బ్యాంగిల్స్ అయితే వేసుకుంటున్నా. సో జస్ట్ ఒక బ్యాంగిల్ ఈ చేతికి ఆ చేతికి వేసుకుంటున్నా. దానికి కొంచెం జుమ్కీ లాగా ఉన్నాయన్నమాట. సో ఆ బ్యాంగిల్స్ వేసుకుంటున్నాను. ఇంకా బొట్టు పెట్టేసుకున్నా లాస్ట్లో. ఇంకా ఐలైనర్ పెడతాను, బట్ కాజల్ మాత్రం అసలు పెట్టాను. బికాజ్ నాకు ఎందుకో ఎంత స్మజ్ ప్రూఫ్ ఏది వాడినా కానీ కింద మాత్రం ఖచ్చితంగా స్మజ్ అయిపోతుంది, చంద్రముఖి కళ్ళు అయిపోతాయి అనమాట. సో అందుకు నేను అసలుకి కాజలే అవాయిడ్ చేస్తాను అనమాట. జస్ట్ ఐలైనర్ మాత్రం ఎప్పుడైనా పెట్టుకుంటా, లేదంటే ఐలైనర్ కూడా ఒకసారి పెట్టుకోను అండ్ లిప్స్టిక్ వాడేస్తాను. సో హియర్ ఈజ్ మై టోటల్ అవుట్ఫిట్. ఇంకా మా అన్న అయితే కామెడీ చేస్తున్నారు అనమాట సైడ్లో. వచ్చేటప్పుడు పికప్ చేసుకోవడానికి మీ అన్న వస్తాడు, అక్కడ పెళ్ళిళ్ళలో స్వీట్స్ అవన్నీ పెడతారు కదా, అవి సైలెంట్గా హ్యాండ్ బ్యాగ్లో వేసుకొని తీసుకురా అంటున్నారు. మా ఇంట్లో వాళ్ళు అంతే అనమాట, ఇలా ఫన్నీగా చేస్తుంటారు. నేనే కాదు, నేను మా నాన్న ఎక్కడికైనా పెళ్ళికి వెళ్ళినా నేను అదే చెప్తాను, మా అన్న పెళ్ళికి వెళ్ళినా అలానే చెప్పుకుంటామన్నమాట. సో జస్ట్ ఫర్ ఫన్. ఇంకా మా అన్న నన్ను ఫంక్షన్ హాల్ దగ్గర అయితే డ్రాప్ చేశాడు. సో పెళ్ళి అండ్ రిసెప్షన్ రెండు మా ఊర్లోనే అనమాట. సో అందుకే అన్న డ్రాప్ చేసినాడు. నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, పెళ్ళికి కానీ రిసెప్షన్ కానీ కరెక్ట్ టయానికి రాకూడదు. నేనే లేట్ అనుకుంటే నాకంటే లేట్ వచ్చేటప్పుడు చాలామంది ఉన్నారు, చూసినారు కదా, మొత్తం ఖాళీనే. ఇంకా నేనేమో బ్యాక్ బెంచర్ లాగా లాస్ట్లో కూర్చున్నాను. ఇంకాసేపటికి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది, ఫోటోషూట్స్ జరుగుతున్నాయి అనమాట. ఇంకా మా ఫ్రెండ్ అయితే కిక్ బాక్సింగ్, కరాటే అన్నీ చేస్తుంది అనమాట, విన్యాసాలు. ఆ చీర ఏం చేస్తాం, ఫోటోషూట్ కష్టాలు అవన్నీ. ఇంకా పక్కనే ఆర్కెస్ట్రా మొదలైందని చెప్పాను కదా, సో డ్యాన్స్ అయితే స్టార్ట్ చేశారనమాట. కాపీ రైట్ వస్తుంది కాబట్టి నేనైతే సాంగ్ ఏం పెట్టట్లేదు, జస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇస్తాను.
ఇంకా అనుకోకుండా మా ఫ్రెండ్స్ని అయితే మీట్ అయ్యాను. సో వీళ్ళు మా స్కూల్ ఫ్రెండ్స్ అనమాట. ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో వీళ్ళిద్దరిని అన్ఎక్స్పెక్టెడ్గా మీట్ అయ్యాను. ఇప్పుడు మ్యారేజ్ అవుతుంది కదా, తను కూడా నా స్కూల్ మేట్ అనమాట. ఆ లైవ్లో వేస్తారు. సో మీరు కూడా ఎల్ఈడిలో ఆ ఎంట్రీని చూసేయచ్చు. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు కూడా పాత్వేలో ఎవరు తిరగకూడదు, బికాజ్ కోల్డ్ ఫైర్స్ ఉన్నాయి. సో ఇంకా ఇప్పుడే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్ వాళ్ళ ఎంట్రీ సాంగ్ అయితే జరుగుతుంది. బ్లెస్ అవుతున్నారు. అండ్ కంగ్రాచులేషన్.
ఇదిగోండి మా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాను కదా, వాళ్ళు వచ్చారనమాట. ఎంట్రీ అయిపోయిన తర్వాత వచ్చినారు. వీళ్ళు ఇంకా నాకంటే పెద్ద లేట్ కమ్మర్స్. జస్ట్ ఫర్ ఫన్. అండ్ ఇక్కడైతే పెళ్ళికొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట, వాళ్ళ గ్యాంగ్ వచ్చి డ్యాన్స్ వేస్తున్నారు. ఏంటబ్బా ఈ పాట పెడితే బాగా అనిపిస్తుంది, కానీ ఎక్కడ కాపీరైట్ వచ్చి ఏమన్నా అవుతుందా అని చెప్పేసి నేను అయితే మ్యూట్ చేసేస్తున్నాను. ఈ స్టెప్ ఎక్కడదో గుర్తుందా? సో మన రజనీకాంత్ సాంగ్ అనమాట, ఆల్ ద రజనీ ఫ్యాన్స్ అదనమాట. మళ్ళీ మనం పాడితే కుక్కలు వస్తాయి. సో అందుకు పాడట్లేదు, అయినా పాడతాను. లుంగి డాన్స్ 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 అదనమాట. ఇంకా చాలు. ఏంది మీరు మాత్రమే డ్యాన్స్ వేస్తారా, నేను కూడా వేస్తానని చెప్పేసి పెళ్లి కూతురుని వదిలేసి పెళ్లి కొడుకు కూడా వచ్చాడనమాట డ్యాన్స్ వేద్దామని. జస్ట్ ఫర్ ఫన్ అనమాట, ఇదంతా ఫన్ కోసం గైస్. అక్కడ ఆమె ఉంది కదా యాంకర్ పిలుచుకొచ్చిందనమాట ఆయన్ని. సో పాపం ఏం చేస్తాడు, ఆమె బలవంతం చేస్తుంది, అందుకు వచ్చి ఒక 2-3 స్టెప్పులు వేసిపోయినాడు. పాపం మా ఫ్రెండ్ని కూడా పిలిచింది, కానీ అందరం ఆడే డ్యాన్స్ వేసేస్తే పాపం చూసేటోళ్ళు బాగా ఫీల్ అవుతారని చెప్పేసి మా ఫ్రెండ్ రాలేదు. సో అది అట్టా ఉండాలి నా ఫ్రెండ్ అంటే. నన్ను పిలిచినా కానీ రాను, ఎందుకంటే నాకు డ్యాన్స్ రాదు కాబట్టి. పాపం ఆ అన్న ఫీలింగ్ ఏందో నాకు అర్థమైంది. అరే అనవసరంగా వచ్చి పిలిచినానే అనుకుంటా పోతున్నాడు. ఇంకా డిన్నర్ అయితే చేయడానికి వచ్చామన్నమాట. సో భోజనానికి అయితే ఇవన్నీ పెట్టారు. మా ఫ్రెండ్ది చాలా పెద్దది గైస్, అది చిన్నది నిండిపోయింది, పట్టడం లేదు. ఆనానేసి నీది భలే ఉందివే, నిజంగా నాది. ఏందో గైస్, నేను బక్కకున్నానని చెప్పి నాకు చిన్న ఇస్తరాకు వేసిపోయినారు. మా ఫ్రెండ్కి ఏమో పెద్ద ఇస్తరాకు, నాకేమో అన్ని ఐటమ్స్ అన్నానే వేసిపోయినారు. సో అదే చెప్తున్నా మా ఫ్రెండ్కి. ఇంకా తిని బయటకు వచ్చి చూస్తే మాత్రం ఏంటి మీరైనా వేసేది మేము కూడా వేస్తామని చెప్పేసి అంకుల్స్ ఆంటీస్ అందరూ వచ్చారనమాట డ్యాన్స్ వేద్దామని చెప్పేసి. వచ్చినాము, తిన్నాము, ఎంజాయ్ చేసినాము, అన్నీ చేసినాము, కానీ ఫ్రెండ్ని మాత్రం కలిసే బుద్ధి లేదా అని మీరు అంటారు. సో అందుకే వచ్చారనమాట. సో బ్రేక్ టైంలో కొంచెం మేకప్, ప్యాచ్ వర్క్ అవన్నీ చేస్తారు కదా. సో అలా అది అందరికీ జరిగేది అనమాట, కామన్ థింగ్. సో అందుకు మేకప్ కొంచెం చెమటకి అంతా పోయేసరికి వచ్చిందనమాట రూమ్లోకి. సో ఇదే సందు దొరికింది అని చెప్పేసి మేము కూడా వెళ్ళి అలా పలకరించాము. ఏంది మీరైనా ఫోటోషూట్లు చేసుకునేది, నేను కూడా చేసుకుంటా అని చెప్పి స్టేజ్ పక్కన మూలన ప్లేస్ ఉంటే నేను కూడా వెళ్ళానమాట. సో మా ఫ్రెండ్కి ఫోటోలు వీడియోలు తీయమని చెప్పాను. సో నేను చాలా మంచిదాన్ని గైస్, ఒకవేళ నేను ఫొటోస్ వీడియోస్ తీయకపోతే ఇప్పుడు మీకు ఈ వ్లాగ్ వచ్చేది కాదు కదా. సో అందుకే చాలా గుడ్ గర్ల్ అనమాట నేను, మీకోసమే ఏది చేసినా. సో ఆఫ్టర్ లాట్స్ ఆఫ్ ఎంజాయ్మెంట్ అని ఏం కాదు కానీ ఫ్రెండ్స్తో కొన్ని గాసిప్స్ అండ్ టాక్స్ అన్నీ చాలా మంచిగా ఎంజాయ్ చేశాను అనమాట. సో వాళ్ళని మీట్ అవ్వడం కూడా నేను చాలా ఇయర్స్ తర్వాత మీట్ అయ్యాను. నార్మల్గా వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో అలా పరిచయమే కానీ, అంటే పరిచయం అంటే అలా మాట్లాడుకోవడమే కానీ పర్సన్ టు పర్సన్ మాట్లాడుకోవడం ఇదే అనమాట ఆఫ్టర్ మెనీ ఇయర్స్ తర్వాత. సో మంచిగా టైం స్పెండ్ చేశాను. సో ఇంకా ఇంటికి వచ్చేసాను అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఇంకా రేపు మార్నింగే మ్యారేజ్ ఉందన్నమాట. సో ఇప్పుడైతే ఇంకా ఫేస్ వాష్ చేసేసుకొని ఇంకా పడుకోవాలి, మళ్ళీ మార్నింగ్ లేవలేను. So that's it for today's vlog. See you again in my next marriage vlog. Until then, bye.